బాజినీ సూత్రం అండి. ఆ రెండు కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వన్ మనకి బాజినీ సూత్రాల్లో మొదటి సంఖ్య ఏదంటే 2. 2 యొక్క బాజినీ సూత్రం ఏం చెప్పుకుంటాం? ఒక సంఖ్యకు 1లో స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8. ఒక సంఖ్యకు 1లో స్థానంలో 0, 2, 4, 6, 8 వీటిలో ఏది ఉన్నా సరే ఆ సంఖ్య 2తో నిశేషంగా భాగిస్తుందని చెప్పుకుంటాం. కానీ అది మనకి ఇది 6th క్లాస్లో ఉన్న దీని మీద నిర్వచనం. కానీ 8th లో దీని గురించి ఏముందంటే ఏబిసి అనే 3 అంకెల సంఖ్య 2తో నిశేషంగా భాగించాలంటే నియమం. ఇప్పుడు మనకి ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను విస్తరణ రూపంలో రాయడం రావాలి. ఏది 100లో స్థానంలో ఉంటే మనకి 100A ప్లస్ 10B ప్లస్ Cగా రాయొచ్చు. ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను మనము 100A ప్లస్ 10B ప్లస్ Cగా రాయొచ్చు. ఇప్పుడు ఈ సంఖ్య మనకి ఏబిసి అనే 3 అంకెల సంఖ్యను 2 నిశేషంగా భాగించాలంటే నియమం కావాలి. ఈ సంఖ్యను ఈ విధంగా రాసుకున్నాను కాబట్టి ఈ సంఖ్యను దేంతో భాగించబడాలి? 2తో భాగించబడాలి. కాబట్టి మనకి ఈ మూడింట్లో కూడా 2 కామన్గా తీయాలి. దీని నుంచి అంటే Cలో మనకి 2 కామన్ తీసే అవకాశం లేదు కాబట్టి ఈ రెండు నుంచి కూడా 2 కామన్ తీయాలి. అయితే ఇక్కడ 2 ఎందుకు కామన్ తీయాలి? రెండిట్లో 10 కూడా కామన్ వస్తుంది కదా. మన 2 ఎందుకు కామన్ తీయాలంటే మనం దేని యొక్క భాజ్య సూత్రం చూస్తున్నాం? 2 యొక్క భాజ్య సూత్రం. అయితే ఒక సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే సంఖ్యను మనము 2 × 5గా రాసామంటే ఇప్పుడు 10 అనే సంఖ్యలో 2 × 5గా రాసామంటే అర్థం ఏంటి? ఈ 10 అనే సంఖ్యను 2 నిశేషంగా భాగిస్తుంది, 5 నిశేషంగా భాగిస్తుంది. ఇప్పుడు ఇదే సంఖ్యను మనము 2 కామన్ తీసినట్టు రాసినట్టయితే ఈ సంఖ్యను 2 నిశేషంగా భాగిస్తుంది, నెక్స్ట్ 50A ప్లస్ 5B కూడా నిశేషంగా భాగిస్తుంది. అంటే మనకి ఈ సంఖ్యను 2 నిశేషంగా భాగించింది. మరి మిగిలిన సంఖ్య ఏంటి? ఇక్కడ 100A ప్లస్ 10Bని 2 కామన్ తీసి రాసాం కాబట్టి ఈ సంఖ్యను 2 నిశేషంగా భాగించాలి. మరి మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ Cని కూడా 2 నిశేషంగా భాగించాలి. ఈ 3 అంకెల సంఖ్యని ఇది ప్లస్ ఇదిగా ఎందుకు రాశాను? 2 సంఖ్యలు విడివిడిగా రాయడం వల్ల లాభం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 18 తీసుకున్నాను. 18 నేను 10 ప్లస్ 8గా రాస్తాను. 8గా రాసినప్పుడు మనకి ఏంటి అవ్వాలి? ఈ 18ని 2 నిశేషంగా భాగిస్తున్నా లేదా కావాలి మనకి. ఆ సందర్భంలో మనకి ఈ 18ని నేను 10 ప్లస్ 8గా రాశాను. రాసినప్పుడు మనకి ఈ 10ని 2 నిశేషంగా భాగిస్తుంది కదా. 2 5 అంటే నిశేషంగా భాగించింది. నెక్స్ట్ 8ని 2 నిశేషంగా భాగిస్తుందా? 2 4 అంటే 8ని కూడా 2 నిశేషంగా భాగించింది. అంటే 18ని నేను 10 ప్లస్ 8గా రాసినప్పుడు 10ని 2 నిశేషంగా భాగించింది, 8ని 2 నిశేషంగా భాగించింది. అంటే ఈ రెండింటిని నిశేషంగా భాగించింది కాబట్టి 18ని కూడా 2 అనేది నిశేషంగా భాగిస్తుంది. అదే రూల్ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనము 2 భాగాలుగా 100A ప్లస్ 10B ప్లస్ Cగా రాసినప్పుడు దీని ఒక భాగాన్ని దీని ఒకదాని ఒక భాగాన్ని 2 భాగాలు విభజించుకోండి. దీన్ని 2 నిశేషంగా భాగించాలి, దీన్ని 2 నిశేషంగా భాగించాలి. దీన్ని 2 నిశేషంగా భాగించి దీన్ని కూడా 2 నిశేషంగా భాగిస్తే ఈ భాగాన్ని 2 భాగాలని 2 నిశేషంగా భాగిస్తే ఏబిసిని కూడా 2 నిశేషంగా భాగిస్తుంది. ఈ పార్ట్ అంటే ఈ భాగాన్ని 2 నిశేషంగా భాగించాలంటే ఈ రెండింటి నుంచి మనం 2 కామన్గా తీసుకోవాలి. 2 కామన్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 × 50A ప్లస్ 5B అవుతుంది. అంటే ఒక సంఖ్యను మనం 2 సంఖ్యలు అర్థంగా రాసినప్పుడు ఈ సంఖ్యను ఈ 2వ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది, 50A ప్లస్ 5B కూడా నిశేషంగా భాగిస్తుంది. మిగిలిపోయిన సంఖ్య ఏంటి? ఇక్కడ మనకి C. మనకి ఇది నిశేషంగా భాగించబడుతుంది ఈ పార్ట్. ఇప్పుడు రెండో పార్ట్ ఏంటి? ఇక్కడ C అనే పార్ట్. C అనే పార్ట్ కూడా 2తో నిశేషంగా భాగిస్తే ఏబిసి అనే సంఖ్య 2తో నిశేషంగా భాగించబడుతుంది. C అనేది ఏంటి? ఇక్కడ 3 అంకెల సంఖ్యలో 1లో స్థానంలో ఉన్న అంకె. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఏబిసి అంటే అర్థం ఏంటంటే A × B × C అని అర్థం కాదు. A అనేది ఒక అంకె సంఖ్య, B అనేది ఒక అంకె సంఖ్య, C అనేది ఒక అంకె సంఖ్య. ఒక అంకె సంఖ్య తెలుసు కదా మనకి 0, 1, 2, 3 ఒక అంకె సంఖ్య. దీంట్లో ఏదో ఒక విలువకి C అనేది తృప్తిపరచాలి. ఇప్పుడు ఈ సంఖ్య అనేది చూసుకోండి, ఈ మొత్తం సంఖ్యని 2 భాగాలు రాసుకోవాలి. దీని నుంచి మనం 2 కామన్ తీసాం కాబట్టి ఈ మొత్తం సంఖ్యలో 2 నిశేషంగా భాగించాలి. మరి ఇది కూడా 2తో భాగించబడాలంటే C
సి అనేది ఏంటి ఇక్కడ ఒక అంకె సంఖ్య విలువ. అయితే ఒక అంకె సంఖ్యలో సి యొక్క విలువ ఏ విలువ అయితే 2 భాగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి విలువ మనం 0 తీసుకున్నాం అనుకోండి, 2 నిశేషంగా భాగిస్తుంది. 1 తీసుకుంటే ఒక అంకె సంఖ్యలో 1 అనేది 2తో నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. 3 అనేది నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. 5 అనేది నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. నెక్స్ట్ 7, 9 ఇవేవి కూడా 2తో నిశేషంగా భాగించబడుతుంది. మరి 2తో నిశేషంగా భాగించబడిన సంఖ్యలు ఏవి? 0, 2, 4, 6, 8. అంటే ఒక అంకె సంఖ్యలో మనకి సి అనేది ఇక్కడ ఏంటి? ఒక అంకె సంఖ్య కాబట్టి ఒక అంకె సంఖ్యలో 2తో నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏంటి ఇక్కడ? 0, 2, 4, 6, 8. దీంట్లో సిని తృప్తిపరిచే విలువ ఏదవుతుంది? 0 అవుతుంది, లేదా 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది. అందుకే ఒక సంఖ్య అనేది 2తో నిశేషంగా భాగించబడాలంటే ఒకటిలో స్థానంలో విలువ ఎంత ఉండాలి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలని చెప్తుంటాం. కాబట్టి ఒక సంఖ్యను 2 నిశేషంగా భాగించబడాలంటే ఒకటిలో స్థానంలో సంఖ్య ఎంత ఉండాలంటే 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. నెక్స్ట్ 3 మరియు 9. 3 మరియు 9 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే ఈ రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3645 సంఖ్య తీసుకున్నాం. దీంట్లో అంకెలు ఏమున్నాయి? 3, 6, 4, 5. వీటి మొత్తము కూడా 3తో నిశేషంగా భాగిస్తే ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. లేదా ఈ సంఖ్యలు మొత్తము కూడా వచ్చిన సంఖ్య, ఈ సంఖ్యలో అంకెల కలపగా వచ్చిన మొత్తం 9తో నిశేషంగా భాగిస్తే ఈ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. 3 యొక్క మరియు 9 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో అంకెలను కలపగా వచ్చిన సంఖ్య 3తో నిశేషంగా భాగిస్తే ఈ సంఖ్య మొత్తం కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. అలాగే కలపగా వచ్చిన సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఇది మనం 6th క్లాస్ నేర్చుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ 8th ఏమి ఇచ్చినట్టు వీడి గురించి ఏబిసి అనేది ఒక 3 అంకెల సంఖ్యను 3 నిశేషంగా భాగించాలంటే నియమం ఏంటి? 9 నిశేషంగా భాగించింది నియమం ఏంటి? ఇప్పుడు ఏబిసిని మనం విస్తరణ రూపంలో రాసుకోవాలి. విస్తరణ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది? 100A ప్లస్ 10B ప్లస్ C అవుతుంది. ఏబిసి అని 3 అంకెల సంఖ్యను మనం విస్తరణ రూపంలో రాసుకుంటే 100A ప్లస్ 10B ప్లస్ C అవుతుంది. మనకి 3తో నిశేషంగా భాగించబడాలి కాబట్టి ఈ 3 నుంచి మనం 3 అనేది కామన్ తీయాలి. తీయగలమా? తీయనప్పుడు ఏం చేయాలనుకోండి, 3 కామన్గా తీసే వర్డ్స్గా మనం దీన్ని రాసుకోవాలి. 100 నేను 99A రాస్తాను, ప్లస్ 10B నేను 9Bగా రాస్తాను, ప్లస్ 100Aని మనం 99Aగా రాస్తాం. ఇంకొక ఏ మిగిలిపోయింది, ఆ ఏ ఇక్కడ రాస్తున్నాను, ప్లస్ 10Bని 9Bగా రాసుకున్నాను, ఒక బి మిగిలిపోయింది కాబట్టి ఆ బి ఇక్కడ రాస్తున్నాను, ప్లస్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే 3 యొక్క భాజనీయ సూత్రం కావాలి కాబట్టి రెండింటిలో మనం 3 అనేది కామన్ తీయాలి. 3 కామన్ తీస్తే ఏమవుతుంది? 33A ప్లస్ 3B అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది? A ప్లస్ B ప్లస్ C అనేది అవుతుంది. ఈ మొత్తం సంఖ్యను నేను 99A ప్లస్ 9B ప్లస్ A ప్లస్ B ప్లస్ Cగా రాశాను. ఇప్పుడు ఇదే పదాన్ని నేను 2 పదాలుగా విడదీసుకున్నాను. ఈ 2 పదాల్లో 3 అనేది కామన్ తీశాను, మిగిలిన పదాన్ని A ప్లస్ B ప్లస్ Cగా రాశాను. ఇప్పుడు ఈ సంఖ్యను నేను 3 × 33A ప్లస్ 3Bగా రాశాను కాబట్టి ఈ సంఖ్యను 3 నిశేషంగా భాగిస్తుంది, ప్లస్ మరియు 33A ప్లస్ 3B అనేది కూడా నిశేషంగా భాగిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్యను 3 నిశేషంగా భాగించింది, సరిపోయింది, బాగానే ఉంది. మరి ఈ సంఖ్యను కూడా ఏం భాగించాలి? 3 అనేది నిశేషంగా భాగించాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే సంఖ్యను మనము ఏం చేయొచ్చు? 9 ప్లస్ 9గా రాయొచ్చు, లేదా 6 ప్లస్ 12గా రాయొచ్చు. రాసినప్పుడు ఈ సంఖ్యను 3 నిశేషంగా భాగించింది, ఈ సంఖ్యను 3 నిశేషంగా భాగించింది. అలాగే 18ని మనము 6 ప్లస్ 12గా రాసినప్పుడు ఈ 6 అనే సంఖ్యను 3 నిశేషంగా భాగిస్తుంది, 12 అనే సంఖ్యను కూడా 3 అనేది నిశేషంగా భాగిస్తుంది. అంటే ఒక సంఖ్యను 3 అనేది నిశేషంగా భాగించాలంటే ఆ సంఖ్యను మనం ఏ సంఖ్యను మొత్తంగా రాస్తామో ఆ సంఖ్యను కూడా 3 తోటి నిశేషంగా భాగించాలి. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం సంఖ్యను మనము 2 సంఖ్యలు మొత్తంగా రాస్తాం. ఇప్పుడు ఈ సంఖ్యను నేను 3 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య మనకి 3తో నిశేషంగా భాగించబడినట్లే. మరి ఈ సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించాలి కదా. మరి A ప్లస్ B ప్లస్ C వాల్యూ
ఎంత అయితే మనకి 3తో నిశేషంగా భాగించబడతాయి. ఇప్పుడు ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా నేను 2 భాగాలు రాస్తున్నాను కదా, ఇది మనకి 3తో నిశేషంగా భాగించబడుతుంది. మరి a ప్లస్ b ప్లస్ c వాల్యూ కూడా 3తో నిశేషంగా భాగించాలంటే వాటి వాల్యూ మనకి ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. 0 అయితే నిశేషంగా భాగిస్తుంది. లేదా a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత అవ్వాలి? 3 అయినా 3తో నిశేషంగా భాగిస్తుంది. ఆ మూడింటి మొత్తం 6 అయినా 3తో నిశేషంగా భాగిస్తుంది. లేదా 9 అవ్వచ్చు, లేదా 12 అవ్వచ్చు, లేదా 15 అవ్వచ్చు. అంటే అర్థం చూడండి, ఇక్కడ ఆ మూడింటి మొత్తము కూడా మనకి 3 యొక్క గుణిజాలే వస్తాయి మనకి. 0, 3, 6, 9, 12, 15 అంటే ఏంటివి? ABC. ఈ మూడింటి మొత్తం మనకి 3 యొక్క గుణిజం అనేది ఖచ్చితంగా అవ్వాలి. మనకి ABC అనేది ఏంటి? అక్కడ ఇచ్చిన సంఖ్యలో అంకెలు. ఇచ్చిన సంఖ్యలో అంకెలు మొత్తము కూడా మనకి 3తో నిశేషంగా భాగిస్తేనే ఆ సంఖ్య మనకి 3తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాను కదా. కాబట్టి మనకి ఇచ్చిన సంఖ్యలో అంకెలు మొత్తము కూడా 3 యొక్క గుణిజాలు అయితేనే అది 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఆ సందర్భంలో ఇచ్చిన సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఏబీసీ అనే 3 అంకెల సంఖ్య 3తో నిశేషంగా భాగించబడితే దాన్ని మనము ఈ ఏబీసీ ఇస్తున్న రూపంలో రాసుకున్న తర్వాత 2 భాగాలుగా విభజించుకున్నాను. ఒక భాగం ఏంటంటే 99a ప్లస్ 9b, ఇంకొక భాగం ఏంటంటే a ప్లస్ b ప్లస్ c. ఈ 100aని 99a ప్లస్ ఏగా రాశాను, 10bని 9b ప్లస్ bగా రాశాను, cకి c రాశాను. ఇప్పుడు ఈ భాగాలు 2 భాగాల్లో ఈ భాగంలో మనం 3 అనేది కామన్ తీయచ్చు కాబట్టి ఈ భాగాన్ని 3 అనేది నిశేషంగా భాగించింది. మరి ఈ భాగాన్ని కూడా 3 నిశేషంగా భాగించాలంటే ఈ a ప్లస్ b ప్లస్ వాల్యూ మనకి ఎంత అవ్వాలి? 3 యొక్క గుణిజాలు అయితేనే మనకి అవి 3తో నిశేషంగా భాగిస్తుంది. a ప్లస్ b ప్లస్ c వాల్యూ అనేదేమో 3 యొక్క గుణిజాలు అయినప్పుడే ఆ మూడింటి వాల్యూస్ 0 అయినా, 3 అయినా, 6 అయినా, 9, 12, 15, నెక్స్ట్ 18, నెక్స్ట్ 21 అవి ఏవైనా సరే 3తో నిశేషంగా భాగిస్తాయి. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ సిలో ఏబీసీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలే కదా. మరి ఇచ్చిన సంఖ్యలు మొత్తం చూడండి, ఈ భాగం మనకి అయిపోయింది, మిగిలిపోయిన భాగం ఇదే మనకి భాగించబడదు. ఇది భాగించబడిపోతే మొత్తం ఈ సంఖ్య మొత్తం మనకి భాగించబడిపోయినట్లకి. మరి ఈ మొత్తం అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏబీసీ వాల్యూ కదా, ఇచ్చిన సంఖ్యలో అంకెలు. ఏ అనేది ఒక అంకె, బి అనేది ఒక అంకె, సి అనేది ఒక అంకె. ఇది 100లో స్థానంలో అంకె, ఇది 10లో స్థానంలో అంకె, ఇది 1లో స్థానంలో అంకె. వీటి మొత్తము కూడా మనకి 3తో నిశేషంగా భాగించిస్తే ఇచ్చిన సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మొత్తం మనకి ఎంత అవ్వాలి? 3 యొక్క గుణిజాలే కదా అవ్వాలి. కాబట్టి మనకి 3 యొక్క భాజ్య సూత్రం ఏం చెప్పుకుంటామంటే, ఒక ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తము కూడా 3తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకుంటాం. సేమ్ ఇదే విధంగా 9 యొక్క భాజ్య సూత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏఐబిసి అనేది 3 అంకెల సంఖ్య. దాని యొక్క విస్తరణలో ఏమవుతుంది? 100a ప్లస్ 10b ప్లస్ c. ఈ మూడింటిలో మనం ఏ కామన్ తీయాలి? 9 యొక్క భాజ్య సూత్రం కనుక్కోవాలి కాబట్టి 9ని మనం కామన్గా తీయగలమా? తీయలేని పక్షంలో మనం ఏం చేయాలంటే వీటిని 9 కామన్ తీసే పదాలుగా విడదీసుకోవాలి. సేమ్ ఇందాకలాగా విడదీయాలి. 99a ప్లస్ సేమ్ ఇందాకలాగా విడదీసుకోవాలి. 100a మనం 99a ప్లస్ 10bని 9bగా విడదీసాను. ఇక్కడ మనకి ఏ అనేది మిగిలిపోయింది, ఇక్కడ బి అనేది మిగిలిపోయింది. సో ఆ భాగాన్ని మొత్తాన్ని వేరేగా రాసుకుంటాను. a ప్లస్ b ప్లస్. ఇప్పుడు దీన్ని నేను 100a ప్లస్ 10b ప్లస్ c నేను 99a ప్లస్ 9b ప్లస్ a ప్లస్ b ప్లస్ cగా రాశాను. అంటే 2 భాగాలుగా రాశాను. ఇప్పుడు మనకి దేంతో నిశేషంగా భాగించబడాలి? 9తో. కాబట్టి మనం దేన్ని కామన్ తీయాలి? 9ని కామన్ తీయాలి. సో 9ని కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? 11a ప్లస్ 1b అంటే b అనే వస్తుంది ప్లస్ ఇది a ప్లస్ b ప్లస్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఈ సంఖ్యను మనం 9 ఇంటూ అని రాసాం కాబట్టి చూడండి, 9 ఇంటూ అని రాసాం కాబట్టి ఈ మొత్తం సంఖ్యను మనము 9 అనేది నిశేషంగా భాగిస్తాం. మొత్తం సంఖ్యను 9 అనేది నిశేషంగా భాగిస్తాం. మరి మిగిలిపోయిన సంఖ్య ఏంటి? ఇదే కదా. ఈ మొత్తం సంఖ్యను 9 నిశేషంగా భాగించాలంటే ఆ సంఖ్యను 2 భాగాలుగా విభజించుకున్నాం. ఒక భాగం 9తో భాగించబడిపోయింది, రెండో భాగం కూడా 9తో భాగించకపోతే ఆ ఇచ్చిన సంఖ్య మొత్తము కూడా 9తో భాగిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్య నేను 9 ఇంటూ రాశాను కాబట్టి ఈ పార్ట్ మనకి ఈ భాగం అనేది 9తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మిగిలిపోయిన భాగం ఏంటి? ఇక్కడ a ప్లస్ b ప్లస్ c. ఈ మూడింటి మొత్తం మనకి ఎంత అయితే 9తో నిశేషంగా భాగిస్తుంది? 0 అయితే 9తో నిశేషంగా భాగిస్తుంది, లేదా 9 అయితే 9తో నిశేషంగా భాగించబడుతుంది, లేదా 18 అయితే 9తో నిశేషంగా భాగించబడుతుంది, లేదా 27, లేదా 36, లేదా 45. అంటే చూడండి, ఇక్కడ మనకి 9 యొక్క గుణిజాలు అయినప్పుడు మాత్రం అవి 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనకి a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత అవ్వాలి? 9 యొక్క గుణిజాలు అవ్వాలి.
ఇంటికి ఏబిసి అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలో అంకెలే కదా. అంటే మనకి 9 యొక్క భాజ్య సూత్రం ఏం చెప్తాము? ఇచ్చిన సంఖ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 7 అయినప్పుడు మనకి 7 + 3 + 8 కదా, a + b + c వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో 18 9th నిశేషంగా భాగిస్తుంది కాబట్టి మనకి ఇచ్చిన సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడుతుంది. సేమ్ అదే విధంగా a + b + c వాల్యూ అనేది 9తో నిశేషంగా భాగిస్తే మనకి ఇచ్చిన సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడుతుంది. మనకి a + b + c అంటే ఏంటి? అక్కడ ఇచ్చిన సంఖ్యలో అంకెలు. అందుకే మనము 9 యొక్క భాజ్య సూత్రం ఏం చెప్పుకుంటాం? ఇచ్చిన సంఖ్యలో గల అంకెల మొత్తము కూడా 9తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుందని చెప్తాం. 3కి 9కి ఒకేలాంటి భాజ్య సూత్రం. నెక్స్ట్ 6 యొక్క భాజ్య సూత్రం చూద్దాం. మనకి 6 యొక్క భాజ్య సూత్రం చిన్న క్లాస్లో ఏమని నేర్చుకున్నాం? ఒక సంఖ్య అనేదేమో 2తోటి 3తోటి నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య అనేదేమో 6తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం. 2తోటి 3తోటి నిశేషంగా భాగించబడిన అర్థం ఏంటి? 2తో భాగించబడాలంటే ఆ సంఖ్యలో 1లో స్థానంలో సరి సంఖ్య అనేది ఉండాలి. 3తో భాగించబడాలంటే అర్థం ఏంటి? ఆ సంఖ్యలు మొత్తము కూడా 3 యొక్క గుణిజమై ఉండాలి. ఈ రెండు నియమాలు కూడా ఒక సంఖ్య పాటిస్తే ఆ సంఖ్య 6తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 384 చూద్దాం. దీంట్లో మనకి చివర 1లో స్థానం లేట్ ఉంది, 4 ఉంది. 4 అనేది సరి సంఖ్య కాబట్టి ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడుతుంది. మరి ఈ 3 సంఖ్యలు చూడండి, 3 + 8 + 4 ఎంత అవుతుంది? 15. అంటే 15 అనేదేమో 3 యొక్క గుణిజమే కదా. అంటే మనకి ఆ సంఖ్యలో అంకెలు మొత్తము కూడా 3 యొక్క గుణిజమైంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అంటే 384 అనేదేమో 3తో కూడా నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్య 2తోటి 3తోటి రెండింటితో నిశేషంగా భాగించబడింది కాబట్టి ఆ సంఖ్య 6తో కూడా నిశేషంగా భాగించబడుతుంది. అయితే దీని మీద ప్రశ్న మనకి ఏ విధంగా అడుగుతాడంటే 6 అనేదేమో 2తోటి 3తోటి భాగిస్తేనే భాగించబడింది. 6తో ఒక సంఖ్య అనేదేమో 6తో భాగించబడాలంటే ఆ సంఖ్య 2తోటి 3తోటి నిశేషంగా భాగిస్తేనే అది భాగించబడింది. ఇక్కడ చూడండి ఇచ్చిన సంఖ్యలు రెండు చూడండి, ఈ రెండింటికి 2 అనే సంఖ్యకు 3 అనే సంఖ్యకు లబ్ధం కట్టండి. లబ్ధం ఎంత వచ్చింది? మనకి 6 వచ్చింది. అంటే 2తోటి 3తోటి భాగించబడే సంఖ్య వాటి యొక్క లబ్ధంతో కూడా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య 3తోటి 5తోటి భాగించబడింది. ఒక సంఖ్య 3తోటి 5తోటి భాగించబడింది అంటే ఆ సంఖ్య ఇంకా దేంతో భాగించబడుతుంది? వాటి లబ్ధం అంటే అంత 15తో కూడా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 తీసుకుందాం. 3 తోటి డివిజన్ అవుతుంది, 5 తోటి కూడా డివిజన్ అవుతుంది. వాటి లబ్ధం ఎంత? 15తో కూడా అది డివిజన్ అవుతుంది. అంటే మనం ఒక సంఖ్య తీసుకున్న సంఖ్య ఏటవ్వాలి? 2 సంఖ్యలతో కూడా భాగించబడాలి. సేమ్ ఇదే విధంగా దీని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుందంటే n అనేది ఒక సంఖ్య, ఆ సంఖ్యను a, bలు నిశేషంగా భాగించాయి. అయినా ఈ n అనే సంఖ్యను ఇంకా కింది వాటిలో ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది? a + b, a - b, a × b లేదా π1 ఈ విధంగా ఆప్షన్ ఇస్తుంటాడు. మనకి ఇక్కడ చూడండి 6తో భాగించబడాలంటే వాటి యొక్క లబ్ధం అంటే ఒక సంఖ్య 2తోటి 3తోటి భాగిస్తే అది 6తో భాగించబడింది. ఒక సంఖ్య 3తోటి 5తో భాగించబడితే ఆ సంఖ్య 15తో భాగించబడుతుంది. అలాగే ఒక సంఖ్య a తోటి bతో భాగించబడితే వాటి అర్థమైన a × b అంటే abతో కూడా ఆ సంఖ్య విశేషంగా భాగించబడుతుంది. ఓకే, n అనే సంఖ్యను 5 మరియు 7 n అనే సంఖ్యను 5 మరియు 7 నిశేషంగా భాగిస్తే n అనే సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది? 15, 25, 35, 45 ఈ విధంగా ఇస్తుంటారు. n అనే ఒక సంఖ్యను 5 మరియు 7 అనేది నిశేషంగా భాగించారు. అయినా n అనే సంఖ్యని క్రింది వాటిలో ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది? ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 45. మనకి ఏంటనుకున్నా ఈ రెండు సంఖ్యలు కూడా నిశేషంగా భాగించాయంటే వాటి లబ్ధం అనేది కూడా ఆ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది. 5కి 7కి లబ్ధం ఎంత? 35. నెక్స్ట్ 4 మరియు 8 యొక్క భాజ్య సూత్రం. అయితే ఇక్కడ మనకి 4 మరియు 8 యొక్క భాజ్య సూత్రం మనం జనరల్గా చిన్న క్లాస్లో ఏమని నేర్చుకున్నాం? ఒక సంఖ్య 4తో నిశేషంగా భాగించబడాలంటే చివరి రెండు అంకెలు అంటే 10వ స్థానంలో ఉన్న అంకె 1వ స్థానంలో ఉన్న అంకెతో ఏర్పడిన సంఖ్య అనేది 4తో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేదేమో 4తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం. మరి 8 యొక్క భాజ్య సూత్రం ఏం చెప్పుకున్నాం? ఒక సంఖ్యలో చివరి 3 అంకెలు 8తో నిశేషంగా భాగించబడితే
చివరి 3 అంకెలు అంటే ఏంటి? 100వ స్థానంలో ఉన్న అంకె, 10వ స్థానంలో ఉన్న అంకె, 1వ స్థానంలో ఉన్న అంకె. ఈ 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య అనేదేమో 8తో నిశేషంగా భాగించబడితే ఈ సంఖ్య అనేదేమో 8తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం. అది చిన్న క్లాస్. అయితే 8th క్లాస్లో ఏమి ఇచ్చారు? మనము ఏబిసి 3 అంకెల సంఖ్య తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏబిసిడి అనే 4 అంకెల సంఖ్య తీసుకున్నాం. ఏబిసిడి అనే ఒక 4 అంకెల సంఖ్య. ఇప్పుడు ఈ సంఖ్యకి విస్తరణ రూపం రాద్దాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనము ఏబిసి తీసుకున్నప్పుడు ఏ అనేది 100వ స్థానంలో ఉంది కాబట్టి 100 అని రాసాం. ఇక్కడ ఏ అనేది ఏ స్థానంలో ఉంది? 1లు, 10లు, 100లు, 1000 అంటే వేల స్థానంలో ఉంది కాబట్టి మనము 1000 ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ Dగా రాద్దాం. ఇప్పుడు దీంట్లో మనకి 4 అనేది కామన్ తీయాలి. 4 దేంట్లో కామన్ వస్తుంది మనకి? ఈ రెండింటిలో 4 అనేది కామన్ వస్తుంది. ఓకే, 4 కామన్ వస్తుంది ఏమవుతుంది? ఇది 250A ప్లస్ 25B అవుతుంది. ఇదేమవుతుంది? 10C ప్లస్ D అవుతుంది. అంటే ఈ ఇచ్చిన మొత్తం సంఖ్యను 4 అంకెల సంఖ్యను విస్తరణ రూపం రాసుకున్న తర్వాత 2 భాగాలుగా విభజించుకున్నాం. ఇప్పుడు 2 భాగాలుగా విభజించుకున్నప్పుడు ఈ భాగాన్ని నేను ఏం చేశాను? 4 ఇంటూ అని రాశాను. అంటే 4 కామన్ తీసుకొని 4 ఇంటూ అని రాశాను. మనం ఏదైనా ఒక సంఖ్యని 2 సంఖ్యలు లబ్ధంగా రాస్తే ఆ 2 సంఖ్యలతో కూడా ఆ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. 4 ఇంటూ అని రాశాం కాబట్టి ఈ సంఖ్యను 4 నిశేషంగా భాగిస్తుంది. 250A ప్లస్ 25B కూడా నిశేషంగా భాగిస్తుంది. మనకు 4 ఒకటి భాగిస్తే సరిపోతుంది కాబట్టి ఈ సంఖ్యను 4 నిశేషంగా భాగించలేదు. మనకి 4 ఒకటి నిశేషంగా భాగించాలి కాబట్టి ఈ సంఖ్యను 4 నిశేషంగా భాగించినట్టే. మరి ఇంకేంటి ఇక్కడ? మనం ఈ సంఖ్య మొత్తాన్ని 2 భాగాలుగా తీసుకున్నాం. ఒక భాగం 4తో భాగిస్తే మొత్తం సంఖ్య 4తో భాగించినట్టు కాదు. మనకి ఏంటవ్వాలి? 2 భాగాలు కూడా 4తో నిశేషంగా భాగించబడాలి. మరి ఈ భాగం 4తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మిగిలిపోయిన భాగం ఏంటి అక్కడ? 10C ప్లస్ D. 10C ప్లస్ D కదా, అంటే ఇది కూడా మనకి 4తో నిశేషంగా భాగించబడాలి. 10C ప్లస్ D అంటే ఏంటి? ఇక్కడ 10వ స్థానము మరియు 1వ స్థానంలో ఉన్న అంకెలతో ఏర్పడిన సంఖ్య. ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద సంఖ్య తీసుకున్నాము, దాంట్లో చివరి 2 అంకెలే కదా మనకి 10వ స్థానంలో ఉన్న అంకె మరియు 1వ స్థానంలో ఉన్న అంకె అవుతుంది. అంటే చివరి 2 అంకెలు అంటే ఒకటి 10వ స్థానంలో ఉన్న అంకె, 1వ స్థానంలో ఉన్న అంకె. ఈ సంఖ్య కానీ మనకి 4 నిశేషంగా భాగించబడితే ఈ సంఖ్య కూడా మనకి 4 నిశేషంగా భాగించబడినట్లయితే మనకి మొత్తం సంఖ్య కూడా 4 నిశేషంగా భాగించబడుతుంది. మరి ఈ సంఖ్య అంటే ఏంటి? ఇక్కడ చివరి 10వ స్థానంలో ఉన్న అంకె మరియు 1వ స్థానంలో ఉన్న అంకెతో ఏర్పడిన సంఖ్య. అంటే ఒక సంఖ్యలో చివరి 2 అంకెలు 4తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 4 నిశేషంగా భాగించబడినట్టు. అదే నియమాన్నాడు మనకి సింపుల్ చేసి మనకి చిన్న క్లాసులో ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఒక సంఖ్యలో చివరి 2 అంకెలు అంటే 10వ స్థానం మరియు 1వ స్థానంలో ఉన్న అంకెతో ఏర్పడిన సంఖ్య అనేదేమో 4తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య అనేదేమో మనకి 4తో నిశేషంగా భాగించబడుతుందని చెప్తాడు. ఏం చేశాను? ఏబిసిడి 4 అంకెల సంఖ్యను మనము సాధారణ రూపంలో రాసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనము ఈ రెండింటిలో మనం 4 కామన్ తీసుకొని రాసుకున్నాను. 4 ఇంటూ రాసుకున్నాను. ఈ మిగిలిన భాగాన్ని ఇక్కడ రాసుకున్నాను. మొత్తాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాను. ఒక భాగాన్ని 4 ఇంటూగా రాసుకున్నాం కాబట్టి ఈ భాగం మనకి 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యను మనం 2 భాగాలుగా రాసుకున్నప్పుడు ఈ భాగము 4తో భాగించాలి, ఈ భాగం కూడా 4తో భాగించాలి. అప్పుడే మనకి ఇచ్చిన సంఖ్య కూడా మనకి 4తో నిశేషంగా భాగిస్తుంది. కాబట్టి ఈ సంఖ్య మనం 4 ఇంటూ రాసాం కాబట్టి ఈ సంఖ్య మనకి 4తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మిగిలిపోయిన సంఖ్య ఇదే కదా, ఈ భాగం కూడా మనకి 4తో భాగించాలి కదా. భాగిస్తేనే ఈ మొత్తం సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుంది. మరి ఈ సంఖ్య అంటే ఏంటి? 10C ప్లస్ D అంటే 10C ప్లస్ D అనేది ఏంటంటే 10వ స్థానంలో ఉన్న అంకె మరియు 1వ స్థానంలో ఉన్న అంకెతో ఏర్పడిన సంఖ్య. అంటే చివరి 2 అంకెలతో ఏర్పడిన ఒక సంఖ్యలో చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య. చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య మనకి 4తో నిశేషంగా భాగిస్తే అంటే ఇది కూడా మనకి 4తో నిశేషంగా భాగించబడినట్లయితే మొత్తము కూడా మనకి 4తో నిశేషంగా భాగించబడుతుంది. అందుకే మనకి 4 యొక్క భాగించతం ఏమని చెప్తామంటే ఒక సంఖ్యలో చివరి 2 అంకెలు 4తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకుంటాం. నెక్స్ట్ 8 యొక్క భాజ్య సూత్రం చూద్దాం. ఇప్పుడు 8 యొక్క భాజ్య సూత్రంలో ఏబిసిడి అనే 4 అంకెల సంఖ్య తీసుకున్నాం. దీన్ని మనం ఏం రాద్దాం? 1000A ప్లస్ 10B 100B ప్లస్ 10C ప్లస్ Dగా రాస్తాం. ఏబిసిడి 4 అంకెల సంఖ్యను మనము 1000A ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ Dగా రాసాం. ఇప్పుడు ఈ సాధారణ రూపం మనం ఏం చేయాలి? 8 యొక్క భాజ్య సూత్రం కావాలి కాబట్టి 4గిట్లో 8 కామన్ తీద్దాం. 4గిట్లో 8 కామన్ రాకపోతే ఎన్ని పదాలు 8 కామన్ వస్తే అన్ని పదాలు మనం కామన్ తీసుకుంటాం. చూడండి, ఈ 4గింట్లో మనకి ఈ ఒక్క పదం మాత్రం మనకి 8 తోటి
కామన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 8 ఇంటూ మొత్తాన్ని మనము 8 ఇంటూ 125A ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ Dగా రాయొచ్చు. అంటే ఈ మొత్తాన్ని 2 భాగాలుగా విభజించాలి. ఇప్పుడు ఈ భాగాన్ని 8 ఇంటూ అని రాసాం కాబట్టి ఈ భాగం 8తో నిశేషంగా భాగించబడింది. ఈ భాగం 8తో నిశేషంగా భాగించబడినది. మనకి ఈ మొత్తం సంఖ్య 8తో నిశేషంగా భాగించబడాలి. ఈ మొత్తం సంఖ్య 8తో నిశేషంగా భాగించబడాలంటే మనకి తీసుకున్న సంఖ్యలో 2 భాగాలు కూడా తీసుకున్న సంఖ్యని 2 భాగాలు చేసుకున్నాం కదా, ఆ 2 భాగాలు కూడా 8తో నిశేషంగా భాగించబడాలి. అందులో ఒక భాగాన్ని మనం 8 ఇంటూ అని రాసాం కాబట్టి ఈ భాగం అనేది 8తో నిశేషంగా భాగించినట్టే. మరి ఈ భాగం కూడా 8తో నిశేషంగా భాగించాలి కదా. ఓకే, మరి ఈ భాగం అంటే ఏంటి? ఇక్కడ 100B ప్లస్ 10C ప్లస్ D. 100B ప్లస్ 10C ప్లస్ D అంటే ఏంటి? ఇక్కడ ఇది 100లో స్థానంలో ఉన్న అంకె, 10లో స్థానంలో ఉన్న అంకె, ఇది 1లో స్థానంలో ఉన్న అంకె. ఈ మొత్తము కూడా 8తో నిశేషంగా భాగించబడితే అంటే అసలు 100B ప్లస్ 10C ప్లస్ D అంటే ఏంటి అర్థం? ఇక్కడ 100లో స్థానంలో ఉన్న అంకె, 10లో స్థానంలో ఉన్న అంకె, 1లో స్థానంలో ఉన్న అంకె అంటే అర్థం ఏంటి? చివరి 3 అంకెలు. చివరి 3 అంకెలు కూడా 8తో నిశేషంగా భాగిస్తే, 8తో నిశేషంగా భాగించితే అంటే నిశేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య కూడా మనకి 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, మరి 8తో ఒక సంఖ్య నిశేషంగా భాగించబడాలంటే మనకి ABCD 4 అంకెల సంఖ్య తీసుకున్నాం. దీన్ని సాధారణ రూపంలో రాసుకున్న తర్వాత 8 ఇంటూగా మనం ఒక పదాన్ని మాత్రం రాయగలిగాం. ఏంటి? ఈ 1000A మాత్రం 8 ఇంటూ 125 రాసి మరి మిగిలిన భాగం ఏంటి? ఇక్కడ 100B ప్లస్ 10C ప్లస్ D. ఇంట్లో మనం 8 కామన్ అనేది రాదు కాబట్టి ఈ చివరి అంటే ఈ పదం కూడా మనకి 8తో నిశేషంగా భాగించబడాలి. మనకి 2 భాగాలుగా రాసుకున్నప్పుడు ఈ భాగం 8తో నిశేషంగా భాగించబడిపోయింది. మరి ఈ భాగం కూడా 8తో నిశేషంగా భాగిస్తేనే ఈ మొత్తం సంఖ్యను కూడా మనకి 8 నిశేషంగా భాగిస్తుంది. మరి ఈ మొత్తం సంఖ్య 8తో నిశేషంగా భాగించాలంటే ఈ భాగం 8తో నిశేషంగా భాగించబడుతుంది, బాగానే ఉంది. మరి ఈ భాగం ఏంటి? ఇక్కడ 100B ప్లస్ 10C ప్లస్ 100B అంటే 100లో స్థానంలో ఉన్న అంకె, 10లో స్థానంలో ఉన్న అంకె, 1లో స్థానంలో ఉన్న అంకె అంటే చివరి 3 అంకెలు. ఆ 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8తో నిశేషంగా భాగిస్తే ఇచ్చిన సంఖ్య కూడా 8తో నిశేషంగా భాగించబడుతుంది. అందుకే మనకి 8 యొక్క భాజ్య సూత్రం ఏం చెప్తామంటే ఒక సంఖ్యలో చివరి 3 అంకెలు 8తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య కూడా 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4432 తీసుకోండి. ఈ చివరి 3 అంకెలు చూడండి, 8తో నిశేషంగా భాగిస్తుంది. 8 5 40, 8 4 32 అంటే ఈ చివరి 3 అంకెలు 8తో నిశేషంగా భాగించింది కాబట్టి 4432 అనేది 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ 7 యొక్క భాజ్య సూత్రం చూద్దాం. అయితే ఇక్కడ 7 యొక్క భాజ్య సూత్రం మనకి చిన్న క్లాస్లో అయితే ఏమీ ఉండదు, కానీ ఇక్కడ చూడండి 7 యొక్క భాజ్య సూత్రానికి మనకి 3 అంకెల సంఖ్యకు ఒక నియమం ఉంటుంది, నెక్స్ట్ 4 అంకెల సంఖ్య ఒక నియమం ఉంటుంది. 7తో ఒక 3 అంకెల సంఖ్య భాగించబడాలంటే ఒక నియమం ఉంటుంది, 4 అంకెల సంఖ్య భాగించబడాలంటే ఒక నియమం ఉంటుంది. ఫస్ట్ మనం 3 అంకెల సంఖ్య తీసుకుందాం. ABC అని 3 అంకెల సంఖ్యకి 7తో నిశేషంగా భాగించబడాలి. అంటే ముందు మనం ABCకి సాధారణ రూపం రాద్దాం. 100A ప్లస్ 10B ప్లస్ C. ఓకే, ఈ 7తో 3 అంకెల సంఖ్య నిశేషంగా భాగించబడాలంటే ముందు మనం సాధారణ రూపంలో రాసాం. మనం ఏం చేయాలి? 7 కామన్ తీయాలి. అయితే 3 కూడా 7 కామన్ రాదు. అయితే 7 కామన్ వచ్చే పదాలుగా రాసుకుందాం. 100A నేను 100A నేను రాశాను, 10Bని 7B ప్లస్ 3Bగా రాశాను, Cని Cగా రాశాను. ఇప్పుడు మనం దీన్ని Aలోనో 7Bలోనో 7 కామన్ తీయచ్చు. సో 7 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 14A ప్లస్ ఇక్కడ మిగులుతుంది 1B అంటే BA మిగులుతుంది. సో మిగిలిన పదాలు ఏంటి? ఇక్కడ 2A ప్లస్ 3B ప్లస్ C. ఇప్పుడు ABC అనే 3 అంకెల సంఖ్యను సాధారణ రూపంలో రాసుకున్న తర్వాత 2 భాగాలుగా విభజించుకున్నాం. ఒక భాగంలో 7 కామన్ వచ్చింది కాబట్టి ఈ భాగాన్ని 7 నిశేషంగా భాగించినట్టే. మరి ఈ భాగంలో కూడా 7 కామన్ రావాలి, కామన్ రాలేదు. కానీ మరి ఈ సంఖ్య 7తో భాగించబడాలంటే ఖచ్చితంగా ఈ సంఖ్య ఏది అవ్వాలి? 7 యొక్క గుణిజమే అవ్వాలి. అయితే ఈ భాగంలో ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ 2A ప్లస్ 3B ప్లస్ C. మనకి ABC అనేవి ఏంటి? ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో అంకెలు, మనకి ఇచ్చిన 3 అంకెల సంఖ్యలో అవి అంకెలు. 100లో స్థానంలో ఉన్న అంకె A, 10లో స్థానంలో ఉన్న అంకె B, 1లో స్థానంలో అంకె C. ఇప్పుడు అంటే ఈ సంఖ్య, ఈ 3 అంకెల సంఖ్య మనకి 7తో నిశేషంగా భాగించబడాలంటే నియమం
2a ప్లస్ 3b ప్లస్ c ఈ భాగం కూడా మనకి 7తో నిశేషంగా భాగిస్తే ఈ భాగం మనకి 7తో నిశేషంగా భాగిస్తే ఈ సంఖ్య మనకి 7తో నిశేషంగా భాగించినట్టే. మరి ఈ భాగం అంటే ఏంటి ఇక్కడ 2a ప్లస్ 3b ప్లస్ c కదా, అది మనకి 7తో నిశేషంగా భాగించినట్లయితే మనకి abc అనే 3 అంకెల సంఖ్య మనది 7తో నిశేషంగా భాగించబడుతుంది. మరి 2a ప్లస్ 3b ప్లస్ cలో a అనేది 100వ స్థానంలో అంకె, అది 10వ స్థానంలో ఉన్న అంకె, c అనేది 1వ స్థానంలో ఉన్న అంకె. ఇప్పుడు దీన్ని బట్టి ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 అంకెల సంఖ్య తీసుకుందాం. 3 అంకెల సంఖ్య 434 తీసుకుందాం. ఇది a b c. ఈ మూడింటిని కూడా మనం ఈ నియమం 2a 2 ఇంటూ a బదులు ఎంత రాయొచ్చు 4 రాయొచ్చు. 2 4s ఎంత అవుతుంది 8. నెక్స్ట్ b బదులు ఎంత రాయొచ్చు 3 రాయొచ్చు. 3 3s 9 అవుతుంది. ప్లస్ c బదులు ఎంత రాయొచ్చు 4 రాయొచ్చు. టోటల్ ఎంత అవుతుంది 8 ప్లస్ 9 ప్లస్ 4 టోటల్ ఎంత అవుతుంది 21 వస్తుంది. సో 21 అనేది 7 యొక్క గుణిజమే కదా, అంటే 7తో నిశేషంగా భాగిస్తుంది. అంటే మనకి ఈ సంఖ్యలో ఉన్న అంకెలతో ఈ నియమంలో ప్రతిక్షేపించుకున్నప్పుడు మనకి 7 యొక్క గుణిజమే వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య అనేది 434 అనే సంఖ్య అనేది 7తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ABC అనే 3 అంకెల సంఖ్య 7తో నిశేషంగా భాగించబడాలంటే నియమం ఏంటి 2a ప్లస్ 3b ప్లస్ c అనేదేమో మనకి 7తో నిశేషంగా భాగించబడాలి. నెక్స్ట్ 4 అంకెల సంఖ్య తీసుకుందాం. నెక్స్ట్ 4 అంకెల సంఖ్య ఇక్కడ మనకి ABCD. ఈ 4 అంకెల సంఖ్య విస్తరణ రూపంలో రాసుకుంటే మనకి 1000a ప్లస్ 100b ప్లస్ 10c ప్లస్ d అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనకి 7 కామన్ వచ్చే పదాలు రాసుకోవాలి. ABCD అనే 4 అంకెల సంఖ్యను మనము సాధారణ రూపంలో రాసుకున్నప్పుడు 1000a ప్లస్ 100b ప్లస్ 10c ప్లస్ d అయింది. ఇప్పుడు మనకి వీటిలో 7 కామన్ వచ్చే పదాలుగా రాసుకోవాలి. కాబట్టి దీన్ని నేను 994a ప్లస్ 6a రాశాను. 1000aను 994a ప్లస్ 6a రాశాను. 100bని 98b ప్లస్ 2bగా రాశాను. 10cని 7c ప్లస్ 3cగా రాశాను. dని dగా రాశాను. ఓకే, ఇప్పుడు దీంట్లోన నెక్స్ట్ ఈ పదంలోన నెక్స్ట్ దీంట్లోన ఈ మూడింట్లో 7 అనేది కామన్ తీయచ్చు. 7 కామన్ తీస్తే ఇక్కడ మిగులుతుంది 142a ప్లస్ దీంట్లోన 14b ప్లస్ దీంట్లోన c మిగులుతుంది. ఇంకా మిగిలిన పదాలు ఏంటి ఇక్కడ 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d. ఓకే, ఈ మొత్తం పదంలో మనకి ఈ పదాల్లో 7 కామన్ తీసుకుని రాశాను, మిగిలిన పదాలు ఇక్కడ రాసుకున్నాను. అంటే ఏంటంటే ఇచ్చిన మొత్తం పదాన్ని మనము 2 భాగాలుగా రాసుకున్నాం. ఒక భాగాన్ని 7 ఇంటూ రాసాం కాబట్టి ఈ భాగం మనకి 7తో నిశేషంగా భాగించబడుతుంది. మరి ఈ భాగం కూడా మనకి 7తో నిశేషంగా భాగించబడాలి కదా. ఈ భాగంలో ఏమి ఇచ్చారు ఇక్కడ 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d. అంటే 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d. ABCD అనేవి ఇక్కడ మనకి ఇచ్చిన 4 అంకెల సంఖ్యలో గల అంకెలు. అంటే మనకి 4 అంకెల గల సంఖ్యని ఇచ్చినప్పుడు అది 7తో నిశేషంగా భాగించబడాలంటే నియమం ఏంటి 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d అనేది మనకి 7తో నిశేషంగా భాగించబడాలి. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు ABCD అనే 4 అంకెల సంఖ్య 7తో నిశేషంగా భాగించబడాలన్న నియమం ఏంటి 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d బై 7 అవ్వాలి. అంటే ఈ మొత్తాన్ని మనకి 7 అనేది నిశేషంగా భాగిస్తేనే ఈ 4 అంకెల సంఖ్య కూడా 7 అనేది నిశేషంగా భాగించబడుతుంది. ఈ 4 అంకెల సంఖ్య అనేది 7తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి ABC అనే 3 అంకెల సంఖ్య 7తో నిశేషంగా భాగించబడాలంటే నియమము 2a ప్లస్ 3b ప్లస్ c అనేది 7తో నిశేషంగా భాగించబడాలి. అలా కాకుండా ABCD అనే 4 అంకెల సంఖ్య 7తో నిశేషంగా భాగించబడాలంటే నియమము 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d. ఈ సంఖ్య 7తో నిశేషంగా భాగించబడితే ఆ 4 అంకెల సంఖ్య కూడా 7తో నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 5 మరియు 10 యొక్క భాజన సూత్రం చూద్దాం. దీంట్లో ముందు మనము 10 యొక్క భాజన సూత్రం చూద్దాం. ABC అనే 3 అంకెల సంఖ్య 10తో భాగించబడాలంటే నియమం ఏంటి మనకి జనరల్గా తెలుసు. 10తో ఒక సంఖ్య నిశేషంగా భాగించబడాలంటే నియమం ఏంటి ఆ సంఖ్యకు 1వ స్థానంలో 0 ఉండాలి కదా. ఇప్పుడు ఆ నియమం మనము ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ABC అనేది 3 అంకెల సంఖ్య మనము సాధారణ రూపంలో రాసుకుంటే ఏమొస్తుంది 100a ప్లస్ 10b ప్లస్ c వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి 10 అనేది కామన్ తీయాలి. సో 10 దేంట్లో కామన్ తీయచ్చు 2 పదాల్లో కూడా 10 కామన్ తీయచ్చు. సో
సో 10 కామన్ తీస్తే 10a ప్లస్ b అవుతుంది ప్లస్ c అవుతుంది. ఈ మొత్తం భాగాన్ని 2 భాగాలుగా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ భాగాన్ని మనం 10 ఇంటూ అని రాసాం కాబట్టి ఈ భాగం మనకి 10తో నిశేషంగా భాగించబడుతుంది. మరి మిగిలిపోయిన భాగం ఏంటి? ఇక్కడ సి. మనకి ఒక సంఖ్య అనేదేమో 10తో నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్యను 2 భాగాలుగా రాసుకున్నాం కదా. ఈ భాగము 10తో నిశేషంగా భాగించబడాలి, ఈ భాగం కూడా 10తో నిశేషంగా భాగించబడాలి. మరి ఈ భాగాన్ని మనం 10 ఇంటూ రాసాం కాబట్టి ఈ భాగం మనకి 10తో నిశేషంగా భాగించబడినట్లే. మరి సి అనేది కూడా 10తో భాగించబడాలి. సి అనేది ఏంటి? సి మనకి ఇచ్చిన సంఖ్యలు ఏంటి? 1లో స్థానంలో ఉన్న ఒక అంకి సంఖ్య. మనకు ఒక అంకి సంఖ్యలు తెలుసు కదా, 0, 1, ఇవి ఒక అంకి సంఖ్య. దీంట్లో సి అనేది అంటే 1లో స్థానంలో ఉన్న ఒక అంకి సంఖ్య. అంటే సి యొక్క ఇది ఏదైనా సరే ఏ విలువైనా అవ్వచ్చు. మరి దీంట్లో ఏ విలువ అయితే ఆ సంఖ్య 10తో భాగించబడుతుంది. సి విలువ 9 తీసుకుంటే 10తో భాగించబడుతుందా? 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇవేవి తీసుకున్నా సరే 10తో నిశేషంగా భాగించబడదు సి. మరి ఏది తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అంటే సి విలువ 0 అయితేనే అది 10తో భాగించబడుతుంది. మనకి ఈ సంఖ్య మొత్తం 10తో భాగించబడాలంటే ఈ భాగం 10తో భాగించబడాలి. సో 10 ఇంటూ రాసాం కాబట్టి 10తో భాగించబడినట్లే. మరి ఈ భాగం మిగిలిపోయిన భాగం ఏంటి? సి కూడా 10తో భాగించబడాలంటే సి అనేది ఏ సంఖ్య? ఒక అంకి సంఖ్య. 0 నుంచి 9 వరకు ఏదైనా అవ్వచ్చు సి విలువ. కానీ 10తో భాగించే సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా ఏ సంఖ్య అవ్వాలి? 0 అవ్వాలి. మరి సి అనేది ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలోన 1లో స్థానంలో ఉన్న అంకె. అందుకే సి విలువ 0 అవ్వాలంటే, అంటే సి విలువ 0 అయిందంటే అర్థం ఏంటి? 1లో స్థానంలో ఉన్న అంకె 0 అయిందని అర్థం. అంటే ఒక సంఖ్యకి 1లో స్థానంలో అంకె 0 అయితేనే ఆ సంఖ్య 10తో నిశేషంగా భాగించబడుతుంది. అది 10 యొక్క భాజన సూత్రం. మరి 5 యొక్క భాజన సూత్రం ఏంటి? 5 యొక్క భాజన సూత్రం ఒక 3 అంకెల సంఖ్య 5తో భాగించబడాలంటే, ఇప్పుడు 3 అంకెల సంఖ్య ఏబిసి అని 3 అంకెల సంఖ్య తీసుకున్నాను. ఇప్పుడు ఏబిసి 3 అంకెల సంఖ్య సాధారణ రూపం ఏంటి? 100a ప్లస్ 10b ప్లస్ సి కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి 5తో భాగించబడాలంటే సంఖ్య మనం 5 అనేది కామన్ తీయాలి. రెండింటిలో మనం 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? 20a ప్లస్ 2b వస్తుంది ప్లస్ సి. ఓకే, అంటే ఈ ఏబిసిన 3 అంకెల సంఖ్యని 2 భాగాలుగా రాసుకున్నాను. ఈ భాగాన్ని మనం 5 ఇంటూ అని రాసాం కాబట్టి ఈ మొత్తము భాగం కూడా 5 తోటి నిశేషంగా భాగించబడినట్టే. మరి మిగిలిపోయిన భాగం ఏంటి? ఇక్కడ సి కూడా 5తో భాగిస్తే, అంటే మొత్తం 3 అంకెల సంఖ్యను 2 భాగాలుగా రాసుకున్నప్పుడు ఈ 3 అంకెల సంఖ్య 5తో భాగించబడాలంటే ఆ 2 భాగాలు కూడా 5తో భాగించబడాలి. ఈ భాగం 5తో భాగించబడాలి, ఈ మిగిలిపోయిన భాగం ఈ భాగం కూడా 5తో భాగించబడాలి. ఈ భాగాన్ని మనం 5 ఇంటూ అని రాసాం కాబట్టి అది 5తో భాగించబడినట్టే. మరి మిగిలిపోయిన సంఖ్య ఏంటి? ఇక్కడ సి కూడా 5తో భాగించబడాలి. సి 5తో భాగించబడాలంటే మనకి ఇచ్చిన సంఖ్యలో సి యొక్క విలువ ఏంటి? 1లో స్థానంలో ఉన్న ఒక అంకె సంఖ్య. మరి సి యొక్క విలువ ఏమవ్వాలి? 0 నుంచి 9 వరకు ఏదైనా అవ్వచ్చు. మరి ఏ సంఖ్య అయితే 5తో నిశేషంగా భాగిస్తుంది? సి విలువ 1, 2, 3, 4, 6, 7, 8, 9 ఏవి తీసుకున్నా సరే అది 5తో నిశేషంగా భాగించబడదు. మరి సి యొక్క ఏ విలువ అవుతుంది? 0 కానీ లేదా 5 కానీ ఈ 2 విలువలు తీసుకుంటేనే అది 5తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక 3 అంకెల సంఖ్య 5తో భాగించబడాలంటే చివర 1లో స్థానంలో సి యొక్క విలువలు ఏమొచ్చాయి? 0 కానీ 5 వచ్చాయి కదా. సి అంటే ఏంటి? 1లో స్థానంలో ఉన్న అంకె. ఒక అంకె సంఖ్యలు ఏంటి? మనకి 0 నుంచి 9 వరకు ఉంది. ఈ భాగం 5తో భాగించబడింది. మరి ఈ భాగం కూడా 5తో భాగించబడాలంటే ఈ ఒక అంకె సంఖ్యలో 5తో భాగించబడే సంఖ్యలు ఏంటి? 0 మరియు 5. కాబట్టి సి యొక్క విలువ 0 కానీ 5 కానీ అవుతుంది. అందుకే 3 అంకెల సంఖ్యలో 1లో స్థానంలో ఉన్న అంకె 0 కానీ 5 కానీ అయితేనే ఆ సంఖ్య 5తో నిశేషంగా భాగించబడుతుందని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 11 యొక్క భాజన సూత్రం. 11 యొక్క భాజన సూత్రం ఏం చెప్పుకుంటాము? ఒక సంఖ్యలో సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము మరియు బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము మధ్య భేదం అనేది ఏంటంటే 0 అయినా రావాలి లేదా 11 యొక్క గుణిజమైనా రావాలి. 0 కూడా 11 యొక్క గుణిజమే కదా. అంటే ఆ అంకెల మొత్తం ఏ అంకెలు? సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము మరియు బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము కూడా 0 వస్తాయి. లేదా 11 యొక్క గుణిజం 11 కానీ 22 కానీ 33, 44 ఈ సంఖ్యలు ఏవి వచ్చినా సరే ఆ సంఖ్య అనేది 11తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పాం. మరి 8th క్లాస్లో ఏమి ఇచ్చాడు దీని గురించి? అయితే ఇక్కడ మనము 11 యొక్క భాజన సూత్రం కావాలంటే 5 అంకెల సంఖ్య తీసుకోండి. ABCDE అని 5 అంకెల సంఖ్య తీసుకోండి. దీన్ని నేను సాధారణ రూపంలో రాదు. అయితే 1, 10, 100, 1000, 10,000 అంటే ఏ అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 10,000 అంటే 10,000A ప్లస్ 1000B ప్లస్ 100C ప్లస్
కూడా మనకి 11 కామన్ తీయాలి. అన్నిట్లో 11 కామన్ వస్తుందా? రాదు. రాని పక్షం మనం ఏం చేయాలంటే 11 కామన్ వచ్చే పదాలుగా రాసుకోవాలి. దీన్ని 9999 ప్లస్ 1 10,000ని 9,999 ప్లస్ 1గా రాయొచ్చు. ఏ ప్లస్ ఈ 1000ని 01 మైనస్ 1గా రాయొచ్చు. 1000 బిని 1001 మైనస్ 1గా రాయొచ్చు. 1001లో 1 తీస్తే 1000 వస్తుంది కదా. ఓకే, బి ప్లస్ 100సిని 99 ప్లస్ 1సిగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 10b ప్లస్ సిని 10dని 11 మైనస్ 1 ఇంటూ డిగా రాయొచ్చు. ప్లస్ ఈని ఈగానే రాద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడండి 9999A. ఇక్కడ చూడండి 5 అంకెల సంఖ్య ఏబిసిడి అని 5 అంకెల సంఖ్యను మనము ఈ విధంగా విస్తరణ రూపంలో రాసుకున్న తర్వాత 11ని కామన్గా తీయాలి. ఎందుకు? మనకి 11తో భాగించబడాలి కాబట్టి. అన్నింట్లో 11 కామన్గా రాని పక్షంలో 11 కామన్ వచ్చే పదాలుగా రాసుకోవాలి. 10,000 నేను 9,099 ప్లస్ 1గా రాశాను. 1000ని 1001 మైనస్ 1గా రాశాను. 1001లో నుంచి 1 తీస్తే మనకి 1000 కదా వస్తుంది. నెక్స్ట్ 100ని 99 ప్లస్ 1 ఇంటూ సిగా రాశాను. 100సిని 99 ప్లస్ 1 ఇంటూ సిగా రాశాను. 10dని 11 మైనస్ 1 ఇంటూ డిగా రాశాను. 11 మైనస్ 1 అంటే 10 కదా. సో ఈని ఈగానే రాశాను. ఇప్పుడు దీంట్లో మనకి 9999 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది? 1b మైనస్ బి అవుతుంది. ఇదేమవుతుంది? 99c ప్లస్ సి అవుతుంది. ఇదేమవుతుంది? 11d మైనస్ డి అవుతుంది ప్లస్ ఈ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి 11 కామన్ తీద్దాం. 11 కామన్ తీస్తే దీంట్లో 11 కామన్ తీయచ్చు. ఏమొస్తుంది? 909 ఏ ప్లస్ దీంట్లో 11 కామన్ వస్తుంది. 1b ప్లస్ ఇక్కడ చూడండి, దీన్ని మనం ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ పదంలోన ఈ పదం నుంచి ఈ పదం నుంచి ఈ పదం నుంచి మనం 11 కామన్ తీయచ్చు. 11 కామన్ తీస్తే 909A 11 ఆఫ్ 909A ప్లస్ 91b ప్లస్ 9c ప్లస్ డి వస్తుంది. మిగిలిన పదాలు ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి మైనస్ ప్లస్ ఈ అవి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ మొత్తం సంఖ్యను మనం 2 భాగాలుగా రాసుకున్నాం. అంటే ఈ భాగాన్ని మనం 11 ఇంటూ రాసాం కాబట్టి ఈ భాగం మనకి 11తో నిశేషంగా భాగించినట్టే. మరి ఈ భాగం ఏంటి? ఇక్కడ ఈ భాగం కూడా మనకి 11తో నిశేషంగా భాగించాలి. మరి ఈ భాగం ఏంటి? ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి ప్లస్ ఈ. ఈ భాగం 11 ఇంటూ రాసాం కాబట్టి ఈ భాగం మనకి 11తో నిశేషంగా భాగించినట్టే. మరి ఇక్కడ ఇచ్చిన భాగం ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన భాగం ఏంటి? ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి ప్లస్ ఈ. అయితే ప్లస్ పదాలు ఒక దగ్గర మైనస్ పదాలు ఒక దగ్గర రాసుకుందాం. ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ ఈ. రెండింటిలో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ బి ప్లస్ డి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన పదంలో ఏబిసిడి అంటే ఏంటి? ఇక్కడ 1 2 3 4 5 ఈ 5 అంకెల సంఖ్యలో ఇవి బేసి స్థానాల్లో ఉన్న అంకెలు, ఇవి సరి స్థానాల్లో ఉన్న అంకెలు. బేసి స్థానంలో ఉన్న అంకెలు ఏంటి? ఇక్కడ ఈ సి ఏ అంటే బేసి స్థానంలో ఉన్న అంకెలు మొత్తము మైనస్ సరి స్థానంలో ఉన్న అంకెలు ఏంటి? ఇక్కడ 2 4 సరి స్థానాలు కదా, అంటే బి డి వాటి మొత్తము. బేసి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తము మరియు సరి స్థానంలో ఉన్న అంకెలు మొత్తము. భేదం అనేది 11తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది. మనకి ఆ సంఖ్య 2 భాగాలుగా రాసుకున్నప్పుడు ఈ భాగం 11 ఇంటూ రాసాం కాబట్టి ఈ భాగం మనకి 11తో నిశేషంగా భాగించినట్టే. మరి మిగిలిపోయిన భాగం ఏంటి? ఇక్కడ ఏ మైనస్ డి ప్లస్ సి మైనస్ డి ప్లస్ ఈ అనేది మనకి 11తో నిశేషంగా భాగించాలి. మరి ఈ భాగం అనేది ఏంటి? ఇక్కడ ఎంతకి దాన్ని మనం సింపుల్గా రాసుకుంటే ఏ ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఈ మైనస్ ఆఫ్ బి ప్లస్ డి. ఏ ప్లస్ సి ప్లస్ ఈ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చే 5 అంకెల సంఖ్యలో స్థానాలు కానీ అంకెల్లో రాసుకుంటే సరి స్థానాలు బేసి స్థానాలు చూసుకుంటే ఏసిఈ అనేవి అంటే బేసి స్థానాల్లో ఉన్న అంకెలు.
మరి బీడీ అనేది ఏంటి ఇక్కడ సరి స్థానాల్లో ఉన్న అంకెలు. ఓకే, అంటే ఈ బేసి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తము మరియు సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తాల మధ్య భేదం అనేదేమో మనకి 11తో భాగిస్తే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది. అందుకే మనకి 11 యొక్క భాజన సూత్రం ఏం చెప్తామంటే, ఒక సంఖ్యకు సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము లేదా బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తాల మధ్య భేదాన్ని మనము 11తో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుందని చెప్తాం. ఇప్పటి వరకు మనము 2 నుంచి 11 వరకు గల భాజనీ సూత్రాలు చూసాం. అయితే నెక్స్ట్ మనకి 12, 15, 14 వీటి యొక్క భాజనీ సూత్రాలు మనకి తెలుసుకోవాలి. వీటి యొక్క భాజనీ సూత్రం అంత కష్టమేమి కాదు. ఇక్కడ 12, 15, 14 ఉన్నాయి కదా. మనం 6 యొక్క భాజనీ సూత్రం చెప్పుకున్నప్పుడు ఒక నియమం చెప్పుకున్నాం. ఒక సంఖ్యను మనం 2 కారణాంకాల లబ్ధంగా రాయగలిగితే లేదా 2 సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే, ఇప్పుడు 12 మనము 3 × 4 రాయొచ్చు, 15ని 3 × 5గా రాయొచ్చు, 14ని 2 × 7గా రాయొచ్చు. అంటే 14 యొక్క భాజనీ సూత్రం ఏంటంటే, ఒక సంఖ్య 2 తోటి 7 తోటి రెండింటితో నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 14తో నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య 15తో భాగించబడాలంటే ఆ సంఖ్య 3 తోటి 5 తోటి నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 15 తోటి నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్య 3 తోటి 4 తోటి భాగించబడితే ఆ సంఖ్య 12తో నిశేషంగా భాగించబడుతుంది. మరి 21 భాజనీ సూత్రం ఏమవుతుంది? 21ని 3 × 7గా రాయొచ్చు. అంటే అర్థం ఏంటి? ఒక సంఖ్య 3 తోటి 7 తోటి నిశేషంగా భాగిస్తే ఆ సంఖ్య 21తో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పటివరకు మనం భాజనీ సూత్రాల గురించి చెప్పుకున్నాం. అయితే దీని నెక్స్ట్ వీడియో మనకి 6th క్లాస్లో ఉన్న భాజనీ సూత్రాల మీద ఉన్న ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ ఎక్సర్సైజు, నెక్స్ట్ 8th లో ఉన్న ఎక్సర్సైజ్ 2 కలిపి నేను ప్రాబ్లమ్స్ చెప్తాను నెక్స్ట్.